హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. నిన్న ఎపిసోడ్ లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి. నిన్న ఎపిసోడ్ లో తనుజ దొంగతనం చేసింది రాంగ్ అనేసి అపోజిట్ టీం అని అంటున్నారు. ఇంకోటి వాళ్ళ టీం లో వాళ్ళు కూడా షేర్ చేసుకోవాలి అంటున్నారు. దాని గురించి మాట్లాడతాను. నిన్న ఎపిసోడ్ ఏంటి అసలు? దొంగతనం, టాస్కే దొంగతనం. దొంగలు ఉంటారు, మీ డబ్బులు మీరు జాగ్రత్తగా దాచుకోవాలి. దాచుకోకపోతే అది వేరే టీం ఫాల్ట్. అండ్ ఇంకొకటి, అక్కడ సంజన గారు మీరు ఫేర్ టాస్క్ ఆడాలి, మీరు అలా ఎలా దొంగతనం చేస్తారనేసి. సంజన గారికి గేమ్ అర్థమవుతుందో అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే దొంగతనం టాస్క్ అన్నప్పుడేమో ఫేర్ టాస్క్ ఆడాలంటది, ఫేర్ టాస్క్ ఆడే టైంలోనేమో దొంగతనం చేస్తుంది అనమాట. తనకి ఇష్టం వచ్చినట్టయితే గేమ్ ని మార్చుకుంటుంది. అండ్ రీతు మధ్యన గొడవ జరిగినప్పుడు రీతు, ఇంకోటి ఏంటి, రీతు సంజన సేమ్ టీం అయినప్పటికీ కూడా ఎవరికి ఇండివిజువల్ ప్లే అనేది వాళ్ళకు ఉంటుంది. సో తనుజ ఏంటి, తన ఇండివిజువల్ గా దొంగతనం చేసింది, తన డబ్బులు తను దాచుకుంటుంది. అక్కడ టీం మొత్తం షేర్ చేయాలనే రూల్ లేదు. తన ఇష్టంతో షేర్ చేస్తే అది వేరు. బలవంతంగా నువ్వు దొంగతనం చేస్తే మా అందరికి షేర్ చేయాలనడం తప్పు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి వాళ్ళు కంటెండర్ గా అవ్వాలనుకుంటారు. సో నిన్న ఆడిన విధానంలో తనుజ ఆడిన తీరైతే నాకు నిజంగా నచ్చింది. అండ్ తనుజ, దివ్య అండ్ సుమన్ ఆడింది అయితే కరెక్ట్ పద్ధతి. దొంగతనం అనేది రాంగ్ కాదు. ఎందుకంటే టాస్కే దొంగతనం టాస్క్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.